హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది హిందూ మతం ప్రమాదంలో ఉందని, ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఒక డజన్ మంది ఉన్నారు. వాళ్ళు హిందూ మత ప్రచారకులు, హిందూ మత రక్షకులు, హిందూ మతం కోసం మనం అనుక్షణం తప్పించే బాపతు. సో వాళ్ళ యూట్యూబ్లో వీడియోలు చూస్తే మీకు తెలుస్తాయి. కానీ వాళ్ళు పేర్లు పెట్టుకోరు. దానికి ఏదో దేశభక్తి టైటిలే ఉంటుంది. ఒక ఆయన భరత్ వర్ష అంటాడు, ఒక ఆయన ధర్మరక్ష అంటాడు. ఇట్లా సరే, ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఈ మోడీ గారి పరిపాలన బీజేపీలో మనం గమనించింది ఏంటి? దేశ అధ్యక్షులు హిందూ, ఉపాధ్యక్షులు హిందూ, ప్రధానమంత్రి హిందూ, హోంమంత్రి హిందూ, రక్షణ మంత్రి హిందూ, లోక్సభ స్పీకర్ హిందూ. చాలా రాష్ట్రాల్లో హిందూ ప్రముఖులే పాలకులు. కేంద్ర మంత్రులు, అన్ని ప్రధాన శాఖలన్నీ హిందువులే. సో క్యాబినెట్ సెక్రటేరియట్లో, రక్షణ శాఖలో, లా మినిస్ట్రీలో, ఆర్థిక శాఖలో, సో ప్రధానమైన పోస్టులన్నీ హిందువులే ఉన్నారు. అయినప్పటికీ హిందువులకు రక్షణ లేదు అని ఒక కొత్త మనకు స్లోగన్ మన దేశంలో చలవనిలోకి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. హిందువులకు రక్షణ లేదు, హిందువులంతా ఐక్యం అవ్వండి, హిందువులు ఇతర మతస్థులు ఏదో హిందూ మతానికి ఏదో చేస్తున్నారు, చేయబోతున్నారు, ఓ హిందువులారా మేల్కొనండి అని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. వీళ్ళను నియంత్రించాలా? వాళ్ళ మీద చట్టపరమైన నియంత్రణ చర్యలు లేకపోతే వాళ్ళు దేశానికి, సమాజానికి నష్టం కలిగిస్తారు హిందూ మతం పేరు. సో మనకు ఈ కాశ్మీర్ మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్ ఎలాగో వీళ్ళు కూడా ఆ తరాకు చెందిన వాళ్ళుగానే సమాజం వాళ్ళను భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.